సలీం ఆన్ ది వేరా బాయ్. హరి హాయ్ కూర్చోండి. అన్న వాడిని వదిలేసి ఇటువైపు వెళ్తున్నాడేంటనా? కొన్ని రోజుల నుంచి అన్న ఏం చేస్తున్నావు నాకే అర్థమవుతుంది రవి. బస్సులో పక్కనే ఉంది, మళ్ళీ చేస్తా పెట్టి. ఇంకేంటి విషయాలు? అనాథ పిల్లల ప్రోగ్రామ్ గురించి స్పాన్సర్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? స్టూడియో అండ్ ఎండీని కలవడానికి వెళ్తున్నాను. ఎందుకు? వీలైతే ఒక కప్పు కాఫీ తాగుదామని. ష్యూర్. వెయిట్ చేయగలిగితే పని అయిన తర్వాత తాగుదాం. షూర్. ఓకే సరే సరే అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఓకే నేను తర్వాత చేస్తానమ్మా. నీ కాన్సెప్ట్ని పూర్తిగా స్టడీ చేశానమ్మా. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే డబ్బుతో పిల్లల భవిష్యత్తుని బాగు చేయాలన్న నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా. కానీ బిజినెస్ పరంగా ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకోవటం లేదమ్మా. సారీ అమ్మా. అనాథ పిల్లలతో చేస్తున్న రియాలిటీ షో సార్ ఇది. పైగా ఈ మధ్య రియాలిటీ షోస్కే కదా టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యన టీవీలో వస్తున్న రియాలిటీ షోస్ చూస్తున్నావమ్మా? ఎక్కడుందమ్మా వాటిలో రియాలిటీ? అంతా స్క్రిప్ట్ డ్రామా. కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులు వచ్చినప్పుడల్లా బీప్ సౌండ్. అవంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఇక ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరు చూస్తారమ్మా? లేదు సార్, ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నావు? నమ్మకంతో సార్. ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. మీరెలా చెప్తున్నారు? అనుభవంతో. సార్, ప్రపంచంలో ఇంతవరకు జరిగిన ఇన్వెన్షన్స్ అన్ని నమ్మకం మీద జరిగాయి, కానీ అనుభవం మీద కాదు కదా సార్. థామస్ ఆల్వా ఎడిసన్ అంతకుముందు తనకున్న అనుభవంతో లైటింగ్ కనిపెట్టలేదు సార్. అది ఖచ్చితంగా వెళుతుందనే నమ్మకంతో కనిపెట్టాడు. చాలా బాగా మాట్లాడేవయ్యా. మీరు నచ్చారు, మీ కాన్సెప్ట్ నచ్చింది. కానీ నచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే పొజిషన్లో నేను లేను. నా పైన చాలా మందిని నేను ఒప్పించాలి. మీకోసం నేను ట్రై చేస్తాను. అలాగని పూర్తిగా నా మీద నమ్మకం పెట్టుకోవద్దు. బయట ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకొని వద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు అప్సెట్ అవుతున్నారు? ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ అయినా ఇక్కడ అవకాశం లేదన్నాడు, కానీ ఎక్కడా లేదనలేదుగా. యూ డోంట్ వరీ, ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా జరుగుతుంది. మనం జరిపిస్తాం, ఓకేనా? 1 minute, ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. పంతులు గారు, మీరేంటి ఇక్కడ ఉన్నారు? నువ్వు చూడట్లేదా అమ్మా? నేను ఈ ఛానల్లో జాతకాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నా లైవ్ లో. ఓహో అలాగా. నీ మొహం చూసి చెప్తున్నానమ్మా. నీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి పావురాలకి గింజలేసే ఆ కుర్రాన్నే నువ్వు లవ్ చేసావు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ తీసుకోండి. శీఘ్రమేవే కళ్యాణ ప్రాప్తిరస్తు. అది కాదు, మీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోకండి. వస్తా. చెప్పేది ఒకసారి.